లక్ష్మీదేవి అనుగ్రహం గురించి ఒక అందమైన ఆధునిక కథ ఇక్కడ ఉంది. ఇది కేవలం భక్తి గురించి మాత్రమే కాదు, మహాలక్ష్మి మన ఇంట్లో ఎలా కొలువై ఉంటుందో చెప్పే కథ. అమ్మవారి చిరునవ్వు. ఒక కొత్త కథ. ఒకానొక కాలంలో ఒక చిన్న పట్టణంలో మాధవి అనే ఆవిడ ఉండేది. ఆమె చాలా కష్టపడే స్వభావం కలది. కాని ఆమె ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక వెలితి. ఎంత సంపాదించినా డబ్బు నిలిచేది కాదు. ఇంట్లో అందరూ ఏదో ఒక విషయంలో గొడవపడుతూ ఉండేవారు. నాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదేమో అని మాధవి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఒక శుక్రవారం ఉదయం మాధవి ఇంటి ముందర ఒక ముసలావిడ కూర్చుని కనిపించింది. ఆమె ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. మాధవి ఆమెకు కొంచెం పాలు పండ్లు ఇచ్చి, అవ్వా, నేను ఇన్ని పూజలు చేస్తాను, కష్టపడతాను, అయినా మా ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు స్థిరంగా ఉండదు అని అడిగింది. అప్పుడు ఆ ముసలావిడ నవ్వి ఇలా చెప్పింది, తల్లీ, లక్ష్మీదేవి కేవలం బంగారంలోనూ ధనంలోనూ ఉండదు. ఆమెకు 8 రూపాలు ఉన్నాయి. నీ ఇంట్లో ఆమె ఉండాలంటే నువ్వు ఈ 3 పనులు చెయ్యాలి. 1. కలతలేని గృహం. ఎక్కడైతే అరుపులు కేకలు ఉండవో, ఎక్కడైతే మనసులు ప్రశాంతంగా ఉంటాయో అక్కడ లక్ష్మీశాంతి రూపంలో ఉంటుంది. 2. అన్నపూర్ణ రూపం. నీ ఇంటికి వచ్చే అతిథికి లేదా ఆకలితో ఉన్న జీవికి పెట్టే చిన్న ముద్దలో లక్ష్మీ ధాన్యలక్ష్మిగా ఉంటుంది. 3. పనిపట్ల గౌరవం. నువ్వు చేసే పనిని విసుగుతో కాకుండా దైవకార్యంగా భావించి చేస్తే ఆమె జయలక్ష్మిగా నీ వెంటే ఉంటుంది. మాధవికి ఆ మాటలు అర్థమయ్యాయి. ఆ రోజునుంచి ఆమె తన పద్ధతి మార్చుకుంది. ఇంట్లో చిన్న చిన్న విషయాలకు కోపడటం మానేసింది. తన దగ్గర ఉన్నదానిలో కొంత ఇతరులకు సాయం చేయడం మొదలుపెట్టింది. చిత్రంగా కొన్నాళ్లకే ఆమె ఇంట్లో గొడవలు తగ్గాయి. ఆమె చేసే వ్యాపారం వృద్ధి చెందింది. అప్పుడు మాధవికి అర్థమైంది, లక్ష్మీదేవి అంటే కేవలం పూజగదిలో ఉండే విగ్రహం కాదు, మన ప్రవర్తనలో ఉండే ఒక శక్తి అని. ఈ కథలోని నీతి: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కేవలం మంత్రాలు చదివితే సరిపోదు. మన ఇల్లు శుచిగా, మనసు శుభ్రంగా, మాట మృదువుంగా ఉండాలి. శోభాయమానమైన జీవితమే మహాలక్ష్మి నివాసం.